దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ఎవరు అన్మ్యూట్ చేసుకుంటూ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. మరొకసారి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు గురుగారు బ్రహ్మర్షి విద్యా పత్రిజ్ గారు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు జ్ఞానం బోధించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, రాజలక్ష్మి మేడం దంపతులు, భీమవరం గ్రాండ్ మాస్టర్స్, అలాగే రీసెంట్ గా పిఎంసి డైరెక్టర్ గా కూడా సారు అవ్వడం జరిగింది తటవర్తి వీరరావు సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ ఉమ్మడి పాలమూరు జిల్లాల మాస్టర్స్ అందరూ, ముఖ్యంగా ప్రేమయ్య సారు, జయశ్రీ మేడం, అలాగే సుజాత మేడం గారికి, మిగతా మాస్టర్స్ కూడా నమస్కారాలు పాల్గొన్న వాళ్ళందరికీ. మరి నా పేరు మధుసూదన్, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుతం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుకొండ గ్రామం. నాకు ఈ ధ్యానం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవడం జరిగింది. 2009లో మొదటిసారి పత్రి గారిని వనపర్తి జిల్లాలో సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2016 సంవత్సరం నుంచి తటవర్తి వీరరావు సారు, రాజలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో ఉంటూ ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి నేను తెలుసుకున్న విషయాల్లో ఈరోజు కొద్దిగా మీతో పంచుకుంటాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ జూమ్ క్లాస్ చేసుకుంటున్నా కాబట్టి దాదాపు ఒక నెల రోజులు పిఎంసి షేర్కి సంబంధించి ఒక వర్క్ లో తిరిగాము. సో కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా గ్రూప్ లో మళ్ళీ ఈరోజు అవకాశం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా జూమ్ ద్వారా మళ్ళీ కలుసుకోవడం. సో మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ధ్యానం అనే టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఎవరైనా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు, అయినా కానీ పాత వాళ్ళైనా కానీ ఇది మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. ప్రతిసారి చెప్తుంటారు విన్నదే వినాలి, చెప్పిందే చెప్తుండాలని, విన్నదే వింటుండాలని చెప్తుంటారు. అది ఎలా అంటే మన లోపల అది నాటుకుపోవాలి, బాగా జీర్ణమైపోవాలి. ఆ విధంగా అయ్యేంత వరకు దాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. అప్పుడే మనం మన లోపల దాన్ని జీర్ణం చేసుకోగలుగుతాం. సో ఇది పాత వాళ్ళకు మరణం అవుతుంది, కొత్త వాళ్ళకు శ్రవణం అవుతుంది. ఇంకొన్ని తెలియని విషయాలు ఏమైనా పాయింట్స్ ఉంటే తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం కొత్త విషయాలు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకున్న విషయాన్నే కొద్దిగా క్లియర్ గా వివరంగా మనం స్పష్టంగా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ధ్యానం అనే టాపిక్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ధ్యానం అనే టాపిక్ గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతో మంది మన భారతదేశంలోనే గొప్ప గొప్ప యోగులు కావచ్చు, ఋషులు కావచ్చు, వాళ్ళందరూ చేసిన దాన్ని తపస్సు అని ఆ టైంలో అన్నారు. ప్రస్తుతం మనం దానినే ఇప్పుడు ధ్యానం అని అంటున్నాం. సో ధ్యానం గురించి డెఫినేషన్ చెప్పాలంటే, నిర్వచనం చెప్పాలంటే ఏం చెప్తారంటే, యోగ శాస్త్ర పితామహుడైనటువంటి పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించుకోవడం అని చెప్పడం జరిగింది. దాన్నే ఇంకా ఏం చెప్పారంటే నిర్విషయ మనః ధ్యానం అని. నిర్విషయ మనః ధ్యానం. ధ్యానం అంటే మనసు లోపల ఎటువంటి విషయాలు లేకుండా చేసుకోవడమే ధ్యానం అని ఆయన చెప్పడం జరిగింది. మరి మనసు లోపల ఎటువంటి విషయాలు లేకుండా చేసుకోవడం అంటే మనసులో ఉండే విషయాలు ఏమిటంటే ఆలోచనలు. మనసు చేసే పని ఏంటంటే ఆలోచించడం. సో ఇక్కడ ఆ ఆలోచించిన ఆ మనస్సును ఆలోచన రహిత స్థితిలో, ఆలోచన లేకుండా చేసుకోవడమే ధ్యానం అని చెప్పడం జరిగింది. సో మరి దాని గురించి ఇంకొంచెం వివరంగా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇది ఎవరు చెప్పారంటే యోగ శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి. యోగ శాస్త్రంలో ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. సో ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారం మనం ఇది ధ్యానం మనం చేస్తున్నాం. ఇది మనకు తెలిసిందంటే కనుగొన్నది గౌతమ బుద్ధుడు. పాలీ భాషలో ఆనాపాన సతి అని అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటం అని
గౌతమ బుద్ధుడు బోధించింది ఆనాపానసతి అంటారు. దాన్ని ప్రస్తుతం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని ప్రచారం చేస్తున్నారు. సో, అలా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సును ఆలోచనారహిత స్థితిలో ఉంచడం. దీన్ని నిర్విషయం మనః ధ్యానం అని కూడా అన్నారు. నిర్విషయ మనః ధ్యానం అని పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే మనసు పని చేయకుండా ఉండటం, మనసును ఖాళీ చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే మన మనస్సుకు విశ్రాంతినివ్వడమే ధ్యానం. ఓకే. ప్రతిసారి చెప్తారు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని చెప్తారు. నోటిని మౌనం చేయాలి, మనసును శూన్యం చేసుకోవాలని చెప్తారు. ఏంటంటే కడుపుకు విశ్రాంతినిస్తే ఉపవాసం అంటాం, నోటికి విశ్రాంతినిస్తే మౌనం అంటాం, మనసుకు విశ్రాంతినివ్వడమే ధ్యానం అని అంటాం. ఆ మనసుకు విశ్రాంతినిచ్చే అద్భుతమైన ప్రక్రియ సాధన ఏంటంటే ధ్యానం. దానికి ఉన్న ఆ టెక్నిక్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మనసును ఆలోచన స్థితిలో ఉంచడానికి ఉన్న అద్భుతమైన టెక్నిక్. ఎలా చెప్తామంటే మరి ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి. ఓషో రజనీష్ ఏం చెప్తారంటే దాదాపు 108 రకాల ధ్యాన పద్ధతులు చెప్తారు. విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఓషో రజనీష్ ఆయన దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది. ఓషో రజనీష్ దగ్గర. సో 108 రకాలు, దాదాపు 108 రకాల ధ్యాన పద్ధతులు ఆయన చెప్తాడు. డైనమిక్ మెడిటేషన్ అని, మ్యూజిక్ మెడిటేషన్ అని, శవాసనం అని, ఇట్లా రకరకాల మెడిటేషన్స్ ఆయన చెప్తారు ధ్యాన పద్ధతులు. సో అయితే మనకు సరి అయిన ధ్యానం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. రైట్ మెడిటేషన్. సరి అయిన ధ్యానం చేస్తేనే సరి అయిన ఫలితాలు వస్తాయి. మనం సరి అయిన ఫలితాలు ఇంకా పొందట్లేదంటే మనం సరి అయిన ధ్యానం చేయట్లేదు అని, మనం చేసే ధ్యానం సరిగా లేదని మనకు అర్థం చేసుకోవచ్చు. సో అలా ఓషో రజనీస్ 108 రకాల పదాలు చెప్పారు. కానీ సో ప్రతిసారి చెప్తుంటే ఓషో రజనీస్ చెప్పినవన్నీ సబ్జెక్ట్ అంతా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ కొంచెం ధ్యాన పద్ధతులు మాత్రం ఆయన అన్ని చెప్పాడు. కానీ మనకు రైట్ మెడిటేషన్ ఒక్కటే చాలని సార్ చెప్తూ ఉంటారు. పత్రి గారు కానీ, తటవర్తి రాఘరావు సార్ కానీ. సో మనం ఏంటంటే ప్రతి ఒక్కరి నుంచి మంచిని మనం చూడాలి, మంచినే తీసుకోవాలి. అలా ఓషో రజనీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ నుంచి మంచినే తీసుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానం మనం తీసుకోవాలి. సో అట్లా ఇంకా ఏం చెప్పారంటే ఓషో రజనీస్ ఏకాంతవాసం, ఒంటరితనం అని 2 ఉన్నాయి. కొంతమంది ఏమనుకున్నారంటే ధ్యానం చేయడానికి చుట్టూ ఎవరు ఉండకూడదు, సైలెంట్ గా ఒక్కరే ఉండాలి, ఒంటరిగా ఉండాలి, ఏ శబ్దం ఉండకూడదు అనుకొని ఇలా కూర్చొని కూడా చేస్తుంటాం. కానీ ఓషో రజనీస్ ఏం చెప్తారంటే ధ్యానానికి కావాల్సింది ఒంటరితనం కాదు, ధ్యానానికి కావాల్సింది ఏకాంతవాసం అని అంటారు. ధ్యానానికి కావాల్సింది ఒంటరితనం కాదు, ధ్యానానికి కావాల్సింది ఏకాంతవాసం. ఒంటరితనం అంటే చుట్టూ ఎవరు లేకుండా ఒక్కరమే కూర్చోవడం. ఒంటరితనం ఉన్నా ఒకరే కూర్చున్నా కానీ లోపల ఒకటి గిలగిలా కొట్టుకుంటుంది. మన మైండ్, మన మనసు ఏవో ఆలోచన చేస్తూ ఉంటుంది. దాని గురించి, దీని గురించి, ఇంట్లో విషయాల గురించి, బయట వ్యవహారాల గురించి, పనుల గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి ఏదో ఒక ఆలోచన. గతానికి సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు. ఒకరమే కూర్చున్నాం, ఒంటరిగానే ఉన్నాం. కానీ లోపల మనసు అనేది ఎక్కడో దీని మీద దృష్టి ఉంచింది, ధ్యాస ఉంచింది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఏకాంతవాసం అంటే ఏమిటంటే చుట్టూ అందరూ ఉన్నా గాని మనం మనతో మనం ఉండటం. ఓకే. చుట్టూ ఎంతమంది ఉన్నా గాని మనతో మనం ఉండటమే ఏకాంతవాసం అని చెప్పవచ్చు. సో కొన్నిసార్లు అంటుంటారు అందరి మధ్యలో ఉన్నా గాని ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటాం అన్నప్పుడు అంటారు ఏ లోకంలో ఉన్నారా అని అంటూ ఉంటారు. అంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ మన మైండ్ ఎక్కడో ఆలోచన ఏదో చేస్తూ ఉంటుంది. సో అట్లా అప్పుడు ఏమంటుంటే ఏ లోకంలో ఉన్నామని అంటుంటారు. సో ఇక్కడ ధ్యానానికి కావాల్సింది ఏంటంటే ఏకాంత. మనం అందరిలో ఉన్నా గానీ ఎవరికి దేనికి అంటకుండా మనతో మనం ఉండగలగడం. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం క్రికెట్ లో ఆటలో ఏంటంటే మనకు సో ఆ స్టేడియంలో ఏంటంటే ఎంతో మంది ఆడియన్స్ ఆ మ్యాచ్ చూస్తుంటారు. అయితే ఆ చుట్టూ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎన్నో శబ్దాలు చేస్తున్నా గానీ ఆ బ్యాట్స్మెన్ ఆ బ్యాటింగ్ చేసే ఆ బ్యాట్స్మెన్ యొక్క దృష్టి మొత్తం ఎక్కడ ఉంటుందంటే
ఆ వస్తున్న బాల్ పైనే ఆయన ఫోకస్ అంతా ఉంటుంది. ఈసారి రాబోయే బాల్‌ను ఎలా కొట్టాలని ఆ కోణంతో ఆలోచిస్తూ ఆయన దృష్టి మొత్తం ఆ బాల్ మీదే పెడతాడు. చుట్టూ ఆడియన్స్ అందరూ శబ్దం చేస్తున్నా కానీ. ఇక్కడ చూడండి, చుట్టూ శబ్దాలు ఉన్నాయి కానీ వాటిని పట్టించుకోకుండా ఆయన దాని మీద దృష్టి ఉంచాడు వస్తున్న బాల్ మీద. అలా బయట ఎన్ని శబ్దాలు ఉన్నా గాని, ఎంతమంది మధ్యలో ఉన్నా గాని వాటిని ఏమి పట్టించుకోకుండా మనతో మనం ఉండగలగడం అంటాం. దాన్ని ఏకాంతవాసం అని చెప్పొచ్చు. ఓషో, రజనీష్ అదే చెప్తుంటారు. ధ్యానానికి కావాల్సింది ఒంటరితనం కాదు. ధ్యానానికి కావాల్సింది ఏకాంత వాసం అని. సో, ఎంతమందిలో ఉన్నా గాని ఇప్పుడు ప్రతిసారి కూడా చెప్తారు. బస్సులో వెళ్ళేటప్పుడు గాని, రైల్లో వెళ్ళేటప్పుడు గాని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తారు. అంటే ఏకాంత వాసం అని ఇక్కడ. చుట్టూ అందరూ ఉంటారు కానీ శబ్దాలు ఉన్నా, అవన్నీ ఉన్నా మనం ఏమి పట్టించుకోకుండా మనతో మనం ఉండగలగాలి. ఆ స్టేజ్ మనకు ధ్యానం ద్వారా మనం పొందుతాం. ధ్యాన సాధన ద్వారా. సో, అట్లా ధ్యానం గురించి ఎన్నో రకాల డెఫినిషన్స్ ఎంతోమంది చెప్తారు. దాంట్లో మనం సరియైన ధ్యానాన్ని పట్టుకోవాలి. సరియైన ధ్యానం కావాలంటే సరియైన గురువును మనం పట్టుకుంటేనే సరియైన ధ్యానం అనేది మనకు తెలుస్తది. ఎందుకంటే ఎంతోమంది గురువులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. ఎవరైనా సరే వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చెప్తూ ఉంటారు. ఈవెన్ నేనైనా సరే, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాస్టర్స్ ఎవరైనా కావచ్చు, ప్రవీణ్ మాస్టర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకున్నటువంటి జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు చెప్పేది ఉంటుంది కాబట్టి, అక్కడ చెప్పే వాళ్ళది ఏమి తప్పు కాదు. వినే వాళ్ళను మనదేంటంటే మనం చెక్ చేసుకోవాలి. విచారణ చేసుకోవాలి. ఏది కరెక్ట్ మెడిటేషను, ఏది రాంగు అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. సో, మనకు మనం విచారణ చేసుకోవాలి. రమణ మహర్షి అదే చెప్తారు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు అదే చెప్తారు. విచారణ, విచారణ, విచారణ అని. ఛత్రపతి రాజలక్ష్మి మేడం మాకు ఎంతో పదే పదే చెప్తూ ఉంటుంది. విచారణ చేసుకోవాలి. మనం సరియైన ధ్యానం చేస్తున్నామా లేదా? సరిగ్గా ఎదుగుతున్నామా లేదా? ఆ సరైన ఫలితాన్ని పొందుతున్నామా లేదా? అని మాకు చెప్తూ ఉంటారు ఛత్రపతి రాజలక్ష్మి మేడం. సో, ఆ విచారణ అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఏమని చెప్తారంటే, దేనిని గుడ్డిగా నమ్మవద్దు అని చెప్తారాయన. దేనిని గుడ్డిగా నమ్మవద్దు. విచారణ చేసుకోవాలి. మనకు మనం సెల్ఫ్ చెకప్. ఒక మాస్టర్ అలా చెప్పారు. ఈ మాస్టర్ ఇలా చెప్పారు. మరి ఇందులో ఏది కరెక్టు? ఏది నేను ఫాలో అవ్వాలి? అనేది మనకు మనం సెల్ఫ్ చెకప్ చేసుకుంటే మనకు ఏది రైట్ అని మనకే అర్థమైపోతుంది. ఆ విచారణ చేసుకోవాలంటే మన బుద్ధి బాగా వికసించాలి. మన బుద్ధి బాగా వికసించాలంటే ధ్యానం ద్వారానే ధ్యానం చేయడం ద్వారానే మన బుద్ధి బాగా వికసిస్తుంది. ధ్యానం చేయకుండా మన బుద్ధి వికసించదు. బుద్ధి వికసించకపోతే విచారణ మనం చేసుకోలేము. ఏది రైటో ఏది రాంగో మనకు తెలియదు. కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుంటాం. మాయలో పడిపోతుంటాం. అజ్ఞానంలో పడిపోతుంటాం. సో, ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరియైన ధ్యానం చేయాలి. ఎందుకంటే మనం ఎంతో విలువైన సమయాన్ని మనం కేటాయిస్తున్నాం ధ్యానం కోసం. ఎంతో విలువైన అన్నిటికంటే గొప్పది విలువైనది ఏంటంటే సమయం. ఆ సమయాన్ని మనం కేటాయించి కూర్చుంటున్నాం కాబట్టి సరైన ధ్యానం మనం చెయ్యాలి. సరియైన ఫలితాలు పొందే ప్రయత్నం మనం చేస్తేనే అప్పుడు మన లోపల మార్పు రావడం అనేది జరుగుతుంది. ధ్యానం వల్ల పొందే ఫలితాలు మనం పొందుతాం. సో, ఈ విషయాలు మనం గమనించుకోవాలి. అలా ధ్యానం చేస్తూ ఇక్కడ చాలా మందికి కొంత అవగాహన ఎక్కడి వరకుందంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ఆలోచనలొస్తుంటాయి. కట్ చేస్తారు. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మెల్లిగా మనకు తెలియకుండానే ఏదో ఆలోచనలో పడిపోయి ఉంటాం. మళ్ళీ కొద్దిసేపు తర్వాత గుర్తు చేసుకొని నేను ఆలోచనలో పడ్డానని గుర్తు చేసుకొని మళ్ళీ వచ్చి శ్వాస మీద ధ్యాస పెడుతుంటారు. అయితే ఇలా చేస్తూ చేస్తూ ఏందంటే మనం మెల్లిగా ఏ స్టేజ్‌కెళ్ళాలంటే ఆలోచనలు లేని స్థితికెళ్ళినప్పుడు దాన్నేమంటామంటే ధ్యాన స్థితి అని అంటాం. ఆలోచనలు లేని స్థితిని ధ్యాన స్థితి. అటువంటి ధ్యాన స్థితిలోనే మనకు శక్తి అనేది వస్తుంది. ఆలోచనలు లేని ధ్యాన స్థితిలోనే మనకు శక్తి అనేది వస్తుంది. దీన్ని కాస్మిక్ ఎనర్జీ లేదా ప్రాణశక్తి అని అంటాం. విశ్వశక్తి అని కూడా అంటాం. ధ్యానం వల్ల మనకు 2 రకాల శక్తులొస్తాయి. ఒకటి ప్రాణశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అని అంటాం. ఇంకొకటేందంటే ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. పైనుండి వచ్చేది ప్రాణశక్తి లేదా విశ్వశక్తి. మన లోపల పెరిగేదంటే ఆత్మశక్తి. 2 రకాలుంటాయి. మామూలుగా మనం చేసే గంట, 2 గంటల ధ్యానాల్లో మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కానీ, లోపల ఆత్మశక్తి ఏమి పెరగదు. గంట, 2 గంటలు ధ్యానాలు చేస్తే. ఆత్మశక్తిని పెంచుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన మనం చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు సాత్వికమైన శాకాహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే తీవ్ర ధ్యాన సాధన చేస్తూ సాత్వికమైన శాకాహారం తీసుకుంటారో వాళ్ళ లోపల ఆత్మశక్తిని బాగా పెరుగుతుంది. నేను ఇందాక ఒకసారి కృష్ణా జిల్లా వీర్లపాడు వెంకటరావు సీతారత్నం గారి దంపతులతో మాట్లాడడం జరిగింది. ఆ పెద్దాయన సార్ ఏం చేస్తారంటే భీమవరం క్లాస్ దాదాపు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి ఆయన అటెండ్ అవుతున్నారు. సో, ఆయన రాత్రంతా అలా కుర్చీలో కూర్చొని ధ్యానంలో కూర్చుండిపోతారాయన. సో, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. అసలు ఎలా కూర్చున్నారు ఆయన నైట్ అంతా ఎలా ధ్యానం కూర్చున్నారంటే భీమవరం క్లాస్‌లో ఆయన ఆ విధంగా ట్రైనింగ్ అయ్యారాయన. సో, ఆ రాఘరావు సార్, రాజలక్ష్మి మేడం దంపతుల క్లాస్ విని అంత బాగా ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి, ఆయన నైట్ అంతా పగలంతా పని చేసుకుంటున్నాడు. ఆయన వ్యవహారాలేమి మానడు. పగలంతా పని చేసుకుంటాడు. నైట్ అంతా ఏం చేస్తాడంటే కుర్చీలో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన బెడ్ మీద పడుకోక దాదాపు సంవత్సరం రోజులు అవుతుంది ఆయన. సంవత్సరం పైనే అవుతుందనుకుంటా. అంటే అలా మనం అటువంటి అన్ని గంటలు గంటలు చేసినప్పుడు ఏమవుతుందంటే, అందులో మనం ఎక్కువ సేపు ఆ ధ్యాన స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అటువంటి తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడే మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆత్మశక్తిని పెంచుకుంటే ఎన్నో అద్భుతాలు మనం చేయవచ్చు. మిరాకిల్స్. ఇప్పుడు ఈ మధ్యలో పీఎంసీలో చెప్తున్నారు. మిరాకిల్స్ ఆఫ్ మెడిటేషన్ అని. ధ్యానంలో అద్భుతాలు ఎలా చేస్తామంటే మన లోపల ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా. అందుకు ఆత్మశక్తిని పెంచుకోవాలంటే మామూలుగా గంట, 2 గంటలు ధ్యానం చేస్తే ఆత్మశక్తి ఏమి పెరగదు. గంట, 2 గంటల ధ్యానంలో మనకు కొంచెం కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి వస్తుంది. ఇప్పుడు ఒక పావుగంటనో, అరగంట ధ్యానం కూర్చున్నాం. అందులో మన ఆలోచనలు పోవడానికే చాలా టైం పోతుంది. ఆలోచనలంతా తగ్గిపోయి ఆలోచనల రాహిత్య స్థితి వచ్చి అందులో కాస్మిక్ నుంచి కొద్దిగా ఎనర్జీ వస్తే, దాన్ని మనం అనవసరంగా మాట్లాడి, అనవసరమైనవి చూసి, విని, అనవసరమైన వాటి గురించి ఆలోచించి మన శక్తిని కోల్పోతున్నాం. వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ మనకు ఆ శక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధ్యానం ద్వారా శక్తిని పొందుతున్నాం. శక్తిని పొందడం కాదు, ఆ పొందిన శక్తిని కాపాడుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో, అట్లా ఆ ధ్యాన స్థితిలోనే మనకు ఆ శక్తి అనేది వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి. ఇక్కడ కొంతమందికేంటంటే ఇంకా నాకు ఆలోచనలు ఇంకా తగ్గట్లేదు అని అంటుంటారు. ధ్యానం చేస్తున్నాం గానీ ఇంకా తగ్గట్లేదని అంటుంటారు. అయితే ఇక్కడేంటంటే కళ్ళు మూసుకొని కూర్చోగానే ఏమవుతుందంటే మనకు మనోనేత్రం అని ఉంటుంది. దాన్ని మనసుకు సంబంధించిన కన్ను అని అంటారు. ఆ మనోనేత్రం తెరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు విన్నవి, చూసినవి అన్నీ మనసులో స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ బయటికి వస్తూ ఉంటాయి. కళ్ళు తెరిచినప్పుడు అవేమి గుర్తుకు రావు కానీ, కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఆ మనోనేత్రం తెరుచుకొని ఏమవుతుందంటే, ఆ మనసులో విన్నవి, చూసినవన్నీ ఇప్పుడు ఒక టీవీ సీరియల్ చూసి కూర్చున్నారనుకోండి ధ్యానంలోకి. ఏమవుతుందంటే, కళ్ళు మూసుకోగానే అందులో అప్పటి వరకు చూసినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక టెంపుల్‌కెళ్ళి మనకిష్టమైన దేవుని ఏదో ఒక టెంపుల్‌కి వెళ్ళాం. టెంపుల్‌కెళ్ళి ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి టెంపులే అనుకుందాం. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం మొత్తం చూసాం. చూసి తనివి తీరా చూసిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుంటే ఏంటంటే, మనకు ఆ ఇమేజ్ అంతా మనకు కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రింట్ అనేది మన మనసులో ప్రింట్ అయ్యి ఉంటుంది. సో, కళ్ళు మూసుకున్నప్పుడు మన మనోనేత్రం తెచ్చుకొని అందులో నుంచి మనకు అన్నీ బయటికొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు కావచ్చు, ఆ విషయాలవన్నీ కనిపించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వాటిని కట్ చేస్తూ మనం శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇక్కడ మన ప్రయత్నం కొంత ఉండాలి. మన ప్రయత్నం చేస్తూ పోతుంటేనే మనకు అవన్నీ వస్తాయి. సో, ఇవన్నీ బేసిక్ పాయింట్స్ చాలా ఇంపార్టెంటు. మనకు కొన్ని సార్లు మళ్ళీ మర్చిపోతుంటాం కాబట్టి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంటు. నాకైనా కావచ్చు, మీకైనా కావచ్చు. సో, కీ పాయింట్స్, ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ వీటిని మనం మర్చిపోకూడదు. ధ్యాస ఉంచుకోవాలి. అందుకోసం మళ్ళీ మళ్ళీ వీటిని చెప్పడం, వినడం చేస్తూ ఉండాలి. నాకైనా గాని తటవర్తి రాఘవ సార్, రాజలక్ష్మి మేడం దంపతుల దగ్గర నేనైతే కొన్ని పాయింట్స్ కొన్ని వందల సార్లు విన్నాను కొన్ని పాయింట్స్. 3:30 సంవత్సరాలు దాదాపు 3:30 సంవత్సరాలు భీమవరం క్లాస్‌కెళ్ళి కొన్ని పాయింట్స్ సార్ పదే పదే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యమేసింది. ఇదేంటి ఈయనేంది ఎప్పుడు చెప్పిందే చెప్తుంటాడు, చెప్పిందే చెప్తుంటాడు. కొత్త పాయింట్స్ ఏం చెప్పట్లేదు, కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు అని అనుకునే వాళ్ళము. కానీ సార్ ఎందుకు చెప్తారంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టే అది మళ్ళీ మళ్ళీ చెప్పడం చేస్తున్నాడు. అది ఇంకా పూర్తిగా జీర్ణం కాలేదు మా లోపల. అది పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా ధ్యానం అనేది కూడా అందరికి ఏం అర్థం కాలేదు ఇంకా. అర్థమైందంటే ఇంకా అందరికి ఏమి అర్థం కాలేదు. కొంతమందికి మాత్రమే ధ్యానం గురించి అవగాహన ఉంది. సరైన అవగాహన. ఆ ఉన్న వాళ్ళే ధ్యానం చేస్తున్నారు. గమనించండి. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా! సుమారు 700,00,00,000 మంది. ఇందులో కొన్ని కోట్ల మందికి ధ్యానం తెలుసు. ధ్యానం చేస్తే మంచిదని తెలుసు. కానీ ధ్యానం ఇంకా చేయట్లేదంటే ధ్యానం తెలుసు కానీ ధ్యానం ఇంకా అర్థం కాలేదు. సో, తెలుసుకోవడం వేరు.
అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకుంటే ఆచరిస్తాం. వింటే తెలుసుకుంటే ఏంటంటే ఇంకొకరికి చెప్తాం. ధ్యానం చేస్తే చాలా మంచిదంట. మాకు కూడా ధ్యానం తెలుసు. మాకు కూడా చెప్పారు అని అంటారు. కానీ ధ్యానం మాత్రం చేయరు. టైం లేదండి, బిజీ అండి, రకరకాల కారణాలు చెప్తారు. ఎవరంటే ధ్యానం అవగాహన కాని వాళ్ళు. ధ్యానం గురించి సరైన అవగాహన లేని వాళ్ళు. దాని గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళేంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు వాళ్ళేం చేస్తారంటే అది ఖచ్చితంగా దాని కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఓకే. ఆ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్. అందుకోసమే పదే పదే ఈ విషయాల్ని తెలుసుకున్న విషయాల్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం, చెప్పడం అది చేస్తూ ఉంటాం. ఏ స్థితిలోనైతే ఆలోచనలు మొత్తం పూర్తిగా ఆగిపోతాయో అక్కడ మనం 100% కాస్మిక్ ఎనర్జీని పొందుతాం. ఇంకా ఈ ఆలోచనలు వస్తున్నాయని అంటున్నాం కానీ, లోపల స్టోర్ అయి ఉన్న ఆలోచనలు బయటికి వెళ్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మన లోపల ఆ స్టోర్ అయి ఉన్న నిక్షిప్తమైనటువంటి ఆలోచనలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, అది కూడా మంచికే అని సార్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే లోపల చెత్త ఎంత ఖాళీ అయితే మైండ్ అంత ఫ్రీగా అయితది. అవునా? మన ఇంట్లో ఇల్లంతా చెత్తగా ఉందనుకోండి, మనం ఫ్రీగా ఉండగలుగుతామా? బాగా చికాకుగా ఉంటుంది. ఇంట్లో కూర్చోబుద్ధి కూడా కాదు. కానీ అలాగే మన మైండ్‌లో కూడా నిండుగా ఆలోచనలు ఉన్నాయనుకోండి, మైండ్ సరిగ్గా పనిచేయదు. సో, ఆ మైండ్‌లో ఉన్నటువంటి ఆ చిత్తమైన ఆలోచనలు మొత్తం బయటికి తీసేయాలంటే కళ్ళు 2 మూసుకుంటే అవి మెల్లిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనం వెళ్ళిపోతుందంటే మన చిత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నామని. సో, ఎంత ఎక్కువ సమయం మనం కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతామో, అంత ఎక్కువ చెత్తను మనం క్లీన్ చేసుకుంటాం. మన మనసులో ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేసుకుంటాం. సో, కాబట్టి దీనికి మనం సమయం కేటాయించడం అనేది ఎంతో గొప్పది. మన మనసును శుభ్రపరచుకోవడం, శుద్ధం చేసుకోవడం కోసం ఈ ధ్యానం అనేది ఎంతో ఎంతో అవసరం. ప్రతి ఒక్కరికి కూడా. చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ధ్యానం తప్పనిసరి అవసరం. సో, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏందంటే మొదట్లో కొంతమందికి 80% ఆలోచనలు ఉంటాయి. ఇంకో 20% తగ్గుతూ ఉంటాయి. కొద్దిగా కొన్ని సెకన్లు గ్యాప్ వస్తుంటుంది. మళ్ళీ 60% ఇంకా ఇంకా అలాగే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పోతుంటే ఆలోచనలు 60% వస్తాయి. 40% కొద్దిగా ఎనర్జీ మనం పొందుతుంటాం. ఇంకా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ పోతుంటే 40% ఆలోచనలు తగ్గుతాయి. 60% ఎనర్జీ వస్తుంది. ఇంకా చేస్తూ పోతే 20% ఆలోచనలొచ్చి 80% ఎనర్జీని పొందుతాం. ఇంకా ఇంకా ఎళ్తే 100% ఆలోచన మొత్తం తగ్గినప్పుడు 100% మనం కాస్మిక్ ఎనర్జీని, ప్రాణశక్తిని పొందుతాం. సో, కాబట్టి ప్రతిసారి చెప్తుంటే 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు ధ్యానం చేయండి. 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి అంటారు. అంటే ఆ 5 నిమిషాలు, 10 నిమిషాల్లో కొన్నైనా ఆలోచనలు మన లోపల నుంచి కొంత చెత్తనైనా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సారు 5 నిమిషాలు చేసినా ధ్యానం గొప్పది. 10 నిమిషాలు చేసినా గాని గొప్పది. 5 నిమిషాల టైం ఏమి వేస్ట్ కాదు. వేస్ట్ అని అనుకుంటారు. 5 నిమిషాలు కూర్చుంటే ఏమొస్తుంది అని అనుకుంటారు. కానీ 5 నిమిషాలు కూర్చున్నా, 2 నిమిషాలు కూర్చున్నా అది కొంత మనకు లాభమే గాని నష్టమేమి అందులో లేదు. కొద్దిగా చేస్తే కొద్దిగా లాభం. ఎక్కువ చేస్తే ఎక్కువ లాభం అంతే. సో, అట్లా ఆ ఆలోచనలు వస్తున్నాయి కాదు, ఉన్న ఆలోచనలు పోతున్నాయని అనుకోవడం చేయాలి ధ్యానంలో. అలా ఎంత ఎక్కువ ఖాళీ చేసుకుంటే అంత బాగా మనకు శక్తిని మనం పొందుతాం. ఆ ప్రాణశక్తిని, కాస్మిక్ ఎనర్జీ. సో, ఆ ప్రాణశక్తి ద్వారా, కాస్మిక్ ఎనర్జీ ద్వారా మన లోపల నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. మన లోపల నాడీ మండల శరీరం అని ఉంటుంది. సో, ఆ ఆలోచన రహిత లోపల విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి ద్వారా మనకు మన లోపల నాడీమండల శుద్ధి చెప్తారు. సార్ 10 సార్లు చెప్తారు. ధ్యానం ద్వారానే మనకు ఏమవుతుందంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితి పొందినప్పుడు విశ్వశక్తి వస్తుందని, ఆ విశ్వశక్తి ఆవాహన ద్వారా మనకు నాడీమండల శుద్ధి జరుగుతుందని. సార్ చెప్తారు. ధ్యానం అంటే యోగః చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తిలో నిరోధించుకోవడం అని, చిత్తవృత్తిలో నిరోధించుకోవడం ద్వారా విశ్వశక్తి ఆవాహమని, విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధి అని చెప్తూ ఉంటారు. సో, నాడీ మండల శుద్ధి ఎలా అంటే, మన నాడీ మండల శరీరానికి కొన్ని గతంలో మనం చేసినటువంటి కర్మలు అంటుకొని ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితని మనం చెప్తుంటాం. గతంలో మనం చేసినటువంటి ఆ పాప కర్మలు వ్యాధుల రూపంలో మనల్ని పీడిస్తాయి. ఆ పాప కర్మలు ఎక్కడుంటాయంటే, మన శరీరం లోపల నాడీ మండల శరీరం అని ఉంటుంది. ఆ నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి. ఇవి తల్లి గర్భంలో మనం ఆ పిండం తయారవుతున్నప్పుడు ఆ నాడీ మండల శరీరం అనేది తయారయ్యి, ఆ నాడీ మండల శరీరానికి మనం జన్మ తీసుకునేటప్పుడు మన కర్మలన్నీ ఆ నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి.
మన ఫిజికల్ బాడీకి ఈ బాడీ శరీరం అనేది ప్రతి జన్మలో మారుతూ ఉంటుంది. కానీ ఆ కర్మలనేవి నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి. మనం జన్మ తీసుకునేటప్పుడు అవన్నీ జరుగుతాయి. సో, అట్లా ఆ ఆలోచనలు మొత్తం పూర్తిగా అయిపోయి ఆలోచన లేని స్థితిలో మనం ఆ శక్తిని, ప్రాణశక్తిని పొందుతాం. అలాంటి స్థితిలో ఆ ఆలోచన లేని స్థితిలో మనం ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత ఎక్కువ శక్తిని మనం పొందుతాం. ఇది మొదట్లో కొన్ని సెకండ్లు ఉంటుంది. నిమిషాలు, గంటలు కూడా కాదు. స్టార్టింగ్ దశలో ఏమైందంటే ఒక గంట సేపు అట్లా కూర్చుంటే అందులో ఒక 10 నిమిషాలు అలాగా కావచ్చు. ఇంకా కొంతమందికైతే ఇంకా తక్కువ టైం ఉంటుంది. ఆలోచనలవన్నీ తగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పూర్తిగా ఆలోచించి స్థితి రాయితీ స్థితి పొందడానికి కొన్ని సెకండ్లు టైం ఉంటుంది కొంతమందికి. బాగా సాధన చేసిన వాళ్ళకు కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు టైం పడుతుంది. మనసు పూర్తిగా ఆలోచన లేని స్థితి ఉండడం కోసం. అందుకే ఇది చాలా మందికి సరిగ్గా తెలియదు. సో, ఇది అవగాహన చేసుకోవాలి మనం. ఎందుకు మనం ఇంకా చేస్తున్నా గాని ఇంకా మార్పు ఏమి రావట్లేదు, లాభాలు పొందట్లేదు, మన రోగాలు ఇంకా తగ్గట్లేదని కొంతమంది అంటూ ఉంటారు. మన ఆలోచనలు తగ్గట్లేదని. సో, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సరియైన రైట్ వేలో మనం చేస్తూ పోతూ ఉంటే సరైన ఫలితాలు మనం పొందుతాం. సో, అలాగే ఆహ్, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం కాదు. శ్వాస మీద ధ్యాస అనేది ఒక టెక్నిక్, ఒక పద్ధతి. ధ్యానం అంటే మనసును ఖాళీ చేసుకోవడమే ముఖ్యంగా ధ్యానం. మనసు లోపల ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోవడమే అది ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే అది ధ్యానమేం కాదు. అదొక టెక్నిక్. మనస్సును ధ్యాన స్థితికి తీసుకెళ్ళడం కోసం అంటే ఆలోచన స్థితికి తీసుకెళ్ళడం కోసం ఒక టెక్నిక్, ఒక పద్ధతి ఏందంటే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే శ్వాసకు, మనసుకు కనెక్షన్ ఉంది కాబట్టి. ఆ కనెక్షన్ ద్వారా మనం ఏం చెప్తామంటే ఉత్తర గీతలో మనకు చెప్పడం జరిగింది. ఉత్తర గీతలో ఏందంటే శ్వాసకు, మనసుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఉత్తర గీతలో మనకు చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మనం శ్వాసను డైరెక్ట్‌గా పట్టుకోలేం కానీ, ఆ మనసును డైరెక్ట్‌గా పట్టుకోలేం కానీ, ఆ మనసుతో కనెక్షన్ ఉన్న శ్వాసను గమనించవచ్చు. అలా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసును మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి, శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును ఆలోచనరహిత స్థితిలో ఉంచడాన్ని ధ్యానం అని యోగ శాస్త్ర పితామహుడైనటువంటి పతంజలి మహర్షి నిర్వచించారు. దాన్ని మనకు ప్రతిసారి చెప్తున్నది కూడా అదే. అయితే శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకంటే ఒక టెక్నిక్, ఒక అద్భుతమైన టెక్నిక్, ఈజీ టెక్నిక్, సులభమైన మార్గం. అన్నిటికంటే సులభమైన పద్ధతి ఏందంటే శ్వాస మీద ధ్యాస. చాలా రకాల పద్ధతులుంటాయి మనసును ఖాళీ చేసుకోవడం కోసం. కానీ బెస్ట్ మెథడ్, ఈజీ మెథడ్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అన్నం ఇలా డైరెక్ట్‌గా తినొచ్చు. ఇలా వెనక్కి తిప్పి కూడా ఇలా కూడా తినొచ్చు. కానీ ఏది సులభమైన పద్ధతో అది మనకు ప్రతిసారి చెప్తున్నాడు. శ్వాస మీద ధ్యాస బెస్ట్ మెథడ్ కాబట్టి అదే మనకు సార్ చెప్తూ ఉంటాడు కాబట్టి అది మనం ఫాలో అవుతూనే బెస్ట్ రిజల్ట్స్ మనం పొందుతాం. సో, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఇందాక ఒక డైనమిక్ మెడిటేషన్ అని ఇలాంటి రకరకాల మెడిటేషన్ చెప్తుంటారు. అవన్నీ చేస్తుంటారు కానీ సో, బెస్ట్ ఈజీ మెథడ్ ఎక్కువ శక్తిని, ఎక్కువ లాభాలు పొందేది మనకు ప్రతిసారి చెప్పేదంతా కూడా అదే. ఏది చేస్తే మనం ఎక్కువ ఫలితాలు, ఎక్కువ లాభాలు పొందుతామో అటువంటి పనులే సార్ మనకు చెప్తాడు. అటువంటివి మనతో చేయిస్తారు. మనకు అంటే ఆత్మపరంగా మనం ఆధ్యాత్మికంగా ఏవైతే ఎక్కువ లాభాలు పొందుతామో అవే సార్ మనతో చెప్పేవి గాని, చేయించేవి గాని. ఆయన అన్ని లోక కళ్యాణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలే మనతో చేయిస్తాడు. ఎంతసేపున్నా ఇవే చేయమని చెప్తారు. ఎంతసేపున్నా ధ్యానమే చేయని చెప్తారు. సార్ నాకు ఈ కష్టం వచ్చింది. నాకు ఈ రోగం వచ్చింది. నాకు ఇంకా తగ్గట్లేదు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని మనం ఎవరు ఎన్ని చెప్పినా గాని మళ్ళీ ఆయన ధ్యానమే అని చెప్తారు. నువ్వు ధ్యానం చేయి అంటే, ధ్యానం చేయవయ్యా అంటారు. సో, అక్కడేందంటే అది బెస్ట్ మెథడ్ కాబట్టి సో, ఈజీ మెథడ్ బెస్ట్ రిజల్ట్స్ ఏదైతే పొందుతామో అదే మనకు సార్ చెప్పడం, చేయించడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇంకా కొంతమంది అనుకుంటారు బయట శబ్దాలుంటే అది ధ్యానం అవుతుందా? కాదా? అని అనుకుంటారు. బయట శబ్దాలు ఉన్నా కానీ మనం లోపల మన లోపల ఆలోచనలు లేకుండా ఉంటే అది ధ్యానమే. ధ్యానం అంటే మన మనసు లోపల ఆలోచనలు లేకుండా ఉండడం గాని, బయట శబ్దాలు లేకుండా ఉండడం కాదు. ఇప్పుడు నేనిక్కడ మాట్లాడుతున్నాను. సో, బయట ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఇంతగా కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏందంటే, బయట ఏమైనా శబ్దాలు ఉన్నా గాని, మనం వాటిని పట్టించుకోకుండా, మన లోపల మనస్సును ఖాళీ చేసుకోగలిగితే అది ధ్యానమే. ధ్యానం అంటే లోపల ఆలోచనలు లేకుండా ఉండడం గాని, బయట శబ్దాలు లేకుండా ఉండటం కాదు. కొంతమంది అనుకుంటారు, నిజంగా మరి ధ్యానం చేస్తున్నారా లేదా అని డౌట్ పడుతుంటారు. అదేం కాదు. మీ లోపల ఆలోచనలు ఉన్నాయా లేదా అది గమనించుకోండి. మీ లోపల ఆలోచనలు లేకపోతే మీరు ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నట్లే. అది తెలియక కొంతమంది ఏంటంటే మళ్ళీ శ్వాస మీద దగ్గరికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటారు. అప్పుడు శ్వాస మీద ధ్యాస ఏమి అవసరం లేదు. మీ ఆలోచనలు తగ్గడంత వరకు మాత్రమే శ్వాస మీద ధ్యాస.
ఎప్పుడైతే ఆలోచనలు మొత్తం పూర్తిగా అయిపోతాయో, అప్పుడు శ్వాస మీద ధ్యాస ఏమీ అవసరం లేదు. మీరు ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నారు. ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి శ్వాస మీద ధ్యాసతో పని లేదు. ధ్యాన స్థితి తెచ్చుకోవడం కోసం శ్వాస మీద ధ్యాస. సో, అది కొంచెం గమనించుకోవాలి. మళ్ళీ మళ్ళీ ధ్యాన స్థితి పొందిన తర్వాత మీ శక్తిని పొందుతూ ఉంటారు కాబట్టి, ఒక చక్కటి ఆనందమైన స్థితిలో, ఒక స్థితిలో మీరు ఉంటారు కాబట్టి, ఆ స్థితిలోనే అలా ఉండగలగాలి. మళ్ళీ వెనక్కి వెళ్లి శ్వాస మీద ధ్యాస పెట్టడం అలాంటిది ఏమీ అవసరం లేదు. సో, ఇది కొంచెం బేసిక్ పాయింట్స్ ఫండమెంటల్ మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుండాలి. ఎందుకోసమంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా మనం చెప్తూ ఉంటాం ఇంతమందికి. కొంతమంది అంటున్నారు నాకు చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నా గాని నాకు ఇంకా తెలియట్లేదు అని కూడా అంటుంటారు. ఇంకా మనం అలా శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తూ చేస్తూ ఎక్కడి వరకెళ్ళాలంటే అసలు మన శ్వాస ఉందా లేదా అనే ఫీలింగ్ మనకు కలగాలి. మనం ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండి ఏమవుతుందంటే మెల్లిగా ఆ శ్వాస జరుగుతూ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంకా డీప్‌లోకెళ్ళినప్పుడు అంతే అసలు శ్వాస జరుగుతుందా లేదా అనే ఫీలింగ్ మనకు కలగాలి. అంటే ఆ ధ్యాస కూడా లేని ధ్యాన స్థితికి మనం వెళ్ళగలగాలి. నేనింకా శ్వాస మీద ధ్యాస దగ్గరే ఉన్నానంటే, నా మనసు ఇంకా పనిచేసినట్లే. శ్వాస మీద ధ్యాసతో ఇక్కడే ఉండొద్దు. ధ్యాస పెట్టుకుంటూ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఏందంటే, ఆ ధ్యాస లేని స్థితికి మనం వెళ్ళగలగాలి. అది అసలైన ధ్యాన స్థితి. అక్కడ మనం ఎక్కువ శక్తిని పొందుతాం. ఎక్కువ బెనిఫిట్స్ మనం పొందుతాం. అలాంటి స్థితి మనం కొంతమంది పొందుతుంటారు కానీ, అదే అసలైన ధ్యాస అని కొంతమందికి తెలియదు. సో, కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంటే. ధ్యానం అంటే ఏంటి? ధ్యాన స్థితి అంటే ఏంటి? ధ్యానం గంటల గంటలు కూర్చోవడం ధ్యానం కాదు. ధ్యానం కూర్చుంటే శక్తి రాదు. ధ్యానంలో కూర్చొని ధ్యాన స్థితి మనం పొందాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో 2 రకాలుగా చెప్తారు. మెడిటేషన్ క్వాలిటీ మెడిటేషన్, క్వాంటిటీ మెడిటేషన్ అని. క్వాలిటీ ధ్యానము, క్వాంటిటీ ధ్యానం. కొంతమందేంటంటే నేను గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చొని నేను గంట సేపు ధ్యానం కూర్చున్నా అని అనుకుంటారు. గంట సేపు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారు కానీ, గంట సేపు ధ్యాన స్థితి ఏమి వాళ్ళు పొందలేదు. సో, క్వాంటిటీ మెడిటేషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కానీ లోపల ఆలోచనలు ఏమీ ఆగలేవు. అందులో ఒక 5 నిమిషాలు, 15 నిమిషాలు, పావుగంటలో ధ్యాన స్థితి పొంది ఉంటాను. సో, ఇది ఏంటంటే క్వాంటిటీ మెడిటేషన్. ఎక్కువ సేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాం, ధ్యానంలో కూర్చున్నాం కానీ, తక్కువ ధ్యాన స్థితి పొందుతాం. తక్కువ శక్తిని మనం పొందుతాం. ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనసులో ఎటువంటి ఆలోచన లేని స్థితి మనం కొద్దిగా పొంది ఉంటే అంతే మనం ధ్యానం చేసినట్టు. అంతే శక్తి మనం పొందినట్టు. క్వాలిటీ మెడిటేషన్ అంటే ఒక గంట సేపు ధ్యానం కూర్చున్నామనుకోండి. అందులో దాదాపు ఒక 45 నిమిషాలు అలాగా ఆలోచనలు లేకుండా కూర్చోగలిగితే, ధ్యాన స్థితిలో మనం కూర్చోగలిగితే అది క్వాలిటీ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇంకా డీప్‌గా చెప్పాలంటే ఇప్పుడు దాదాపు ఒక 3 గంటలు సింగిల్ సిట్టింగ్‌లో ఒక 3 గంటలు మనం కూర్చున్నామనుకోండి. అందులో దాదాపు సుమారు 2, 2:30 గంటలు ఆ టైం మనం ఆలోచనలు లేకుండా కూర్చోగలిగితే, ధ్యాన స్థితిలో కూర్చోగలిగితే అది క్వాలిటీ మెడిటేషన్ అనే అంట. నాకు ఈ క్వాలిటీ మెడిటేషన్ గురించి అవగాహన ఎక్కడొచ్చిందంటే, భీమవరంలో 3 డేస్ క్లాస్ అటెండ్ అయినప్పుడు అక్కడ 3 గంటలు సింగిల్ సిట్టింగ్‌లో ధ్యానం చేస్తారు. ఆ దాన్ని పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు అవగాహన వచ్చింది. ఓహో! క్వాలిటీ మెడిటేషన్ అంటే ఏంది? క్వాంటిటీ మెడిటేషన్ ఏందంటే, ఇన్ని రోజులు మనం గంటలు గంటలు కూర్చున్నాం. గంట సేపు 2 గంటలు కూర్చున్నాం కానీ, అందులో క్వాంటిటీ మెడిటేషన్ చేసాం గానీ, అందులో ఎక్కువ ధ్యాన స్థితిని మనం పొందలేదు. అక్కడ భీమవరం క్లాస్‌లో ఏంటంటే మాకు ధ్యాన స్థితి ఎక్కువ పొందడానికి అవకాశం ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లు గాని, అక్కడ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సో, అక్కడ నేను ఆ క్వాలిటీ మెడిటేషన్ గురించి తెలుసుకున్నాను. 3 గంటలు కూర్చుంటే దాదాపు ఒక ముందు పావుగంట, అరగంట సేపు కొంచెం ఆలోచనలు అవి ఇవి మనసు అటు ఇటు అయ్యేది. మాకైనా గాని, ఎంత వాళ్ళకైనా గాని జనరల్‌గా ముందు కూర్చున్నప్పుడు ఆలోచనలు అవి కొద్దిగా అంతో ఇంతో ఉంటాయి. పావుగంట కావచ్చు, అరగంట కావచ్చు. తర్వాత తర్వాత ఏమవుతుందంటే మాకు తెలియకుండానే 2 గంటలు సుమారు 2 గంటలు, గంట 45 నిమిషాలు, 2 గంటలు, 2:30 గంటలు సుమారు ఆ ధ్యాన స్థితిలో ఉండిపోయేవాళ్ళం. ఓకే చెప్తే గాని అప్పుడు మెలుకువొచ్చి బయటకొచ్చేవాళ్ళం. ఓకే చెప్పకపోతే సైలెంట్‌గా అలాగే కూర్చునిపోయినాం. అలాగే ఒక ఎరుక లేని స్థితిలోకి, ధ్యాస లేని స్థితిలోకి మేము వెళ్ళిపోయేవాళ్ళం. అటువంటి స్థితిలో మనం ఎక్కువ శక్తిని మనం పొందుతాం. అద్భుతమైన శక్తిని. దాన్నే ఇందాక చెప్పాను. తీవ్ర ధ్యాన సాధన అని చెప్తున్నాగా. 3 గంటలు కూర్చున్నా గాని అప్పుడే టైం అయిపోయిందా అన్నట్లుగా అనిపిచ్చేది మాకు. 3 గంటలు కూర్చున్నా గాని మనకు అప్పుడే టైం అయిపోయినట్లు అనిపిస్తది. అటువంటి స్థితి మనం అది క్వాలిటీ మెడిసిన్ అంటే. ఓకే. క్వాంటిటీ మెడిసిన్ అంటే మనం 3 గంటలు కూర్చున్నా గాని ఇంకా టైం అయిపోయలేదా? ఇంకా ఒక గంట అయ్యలేదా? ఇంకో 3 గంటలు అయ్యలేదా? అని అనిపిస్తుంటే లోపల మనసు పనిచేస్తున్నట్టు అది క్వాంటిటీ మెడిటేషన్. ధ్యాన స్థితిని ఇంకా మనం అందులో ఎక్కువ
కూర్చున్నాం గానీ తక్కువ ధ్యాన స్థితి పొందుతాం, తక్కువ శక్తిని పొందుతాం. క్వాలిటీ మెడిటేషన్‌లో మనం కూర్చున్నది తక్కువ టైం అయినా కానీ, గంట సేపు కూర్చున్నా గానీ అందులో సుమారు 45 నిమిషాలు ధ్యాన స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. శక్తిని పొందడానికి, ఎక్కువ శక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిటీ మెడిటేషన్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అందుకు నాకు తెలిసినటువంటి బెస్ట్ ప్లేస్ ఏందంటే భీమవరం 3 డేస్ క్లాస్. అక్కడ నాకు అవగాహనొచ్చింది ఆ క్లాస్‌లో. అలాగే ఇంకా ఈ సాధనలో కూడా రకరకాల సాధనలుంటాయి. దేహ సాధనలని, మనో సాధనలు, ఆత్మ సాధనలు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే వాటిలో చాలా వరకు మాక్సిమం దేహం కోసమే మనం చేస్తున్నాం. దేహ సాధనలు. ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి బాడీ ఎక్సర్సైజ్ చేయడం, వాకింగు, రన్నింగు, జాగింగు ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నామంటే దేహాన్ని మన ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం. భౌతిక శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం కోసం, దేహం కోసం అవన్నీ చేస్తున్నారు. దేహ సాధనాలంటారు. ఎక్సర్సైజ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ ఇవన్నీ. యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ దేహ సాధనాలని అంటాం. వీటి వల్ల మన ఫిజికల్ ఫిట్‌నెస్ వస్తుంది. అలాగే మనో సాధనలున్నాయి. రెండో రకం ఏందంటే మనసుకు సంబంధించినయి. జపం గావచ్చు, నామ జపం గాని, మంత్ర జపం గాని, రూప జపం ఇవన్నీ మనసుకు సంబంధించినయి. మనసు పనిచేస్తుంది ఇక్కడ. దేహ సాధనలో ఇక్కడ దేహం ఉంటుంది. మనో సాధనలో మనసు పనిచేస్తుంది. ప్రార్థించడం, ప్రార్థన చేయడం గాని, నామజపం, రూపజపం, మంత్ర జపం ఇవన్నీ కళ్ళు మూసుకొని చేసేవి మనో సాధనలు. కళ్ళు తెరిచి చేసేవి దేహ సాధనలు. ఆత్మ సాధనలు ఏంటంటే మనసును మూసివేసి చేసేవి ఆత్మ సాధనలు. ఆత్మ సాధన చేసేటప్పుడు మన మనసు పని చేయకూడదు. మనసును ఖాళీ చేసేయాలి. మనసును మూసివేయాలి. ఓకే. కళ్ళు తెరిచి చేస్తే దేహ సాధనలు, కళ్ళు మూసి చేసేవి మనో సాధనలు. నామం, జపం, మంత్రం, ప్రార్థన ఇవన్నీ. అలాగే మనసును మూసి చేసేదే ఆత్మ సాధన. అదే ధ్యానము అని. ధ్యానం అంటే మన మనసును మూసివేయడం. మనసును ఖాళీ చేయడం అనొచ్చు. మనసును విశ్రాంతినివ్వడం అని చెప్పొచ్చు. మనసును శూన్యం చేయడం అని చెప్పొచ్చు. మనసును మూసివేయడం చేయదు. మనసు లేకుండా చేసుకోవడం ధ్యానం. ఓకే. ఆ మనసు ఉంటే, పని చేస్తూ ఉంటే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ముందు మన మనసు ఉంటుంది. ఫస్ట్ ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే మెల్లిగా మనసు ఉంటుంది కానీ పని చేయని స్టేజ్‌కి వెళ్తుంది. ఇంకా ఇంకా తీవ్ర ధ్యాన సాధన చేసి మన మనసును శూన్యం చేసుకున్నప్పుడు మనస్సు లేని స్థితికి మనం వెళ్తాం. శూన్యం వేరు, ఖాళీ చేసుకోవడం వేరు. మనసు ఖాళీ అయితే మనకు శక్తి వస్తుంది. మనసు శూన్యమైతే మనకు జ్ఞానం వస్తుంది. సార్ చెప్తుంటారు ధ్యానం వల్ల జ్ఞానం, ధ్యానం వల్ల జ్ఞానం, ధ్యానం వల్ల జ్ఞానం అని ఎన్ని సార్లు చెప్తుంటాడు 10 సార్లు. ఆత్మజ్ఞానం వస్తుందని. ఎప్పుడొస్తుంది ధ్యానం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం మాకు ఇంకా జ్ఞానం వచ్చిందా లేదంటే ఇంకా ఏం జ్ఞానం రాలే. ఏమొచ్చిందంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చొని మనసును కొంచెం ఖాళీ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా శక్తి వచ్చింది కానీ జ్ఞానం ఎప్పుడొస్తుందంటే మన మనసును శూన్యం చేసుకోవాలి. మనసును మూసివేయాలి. కాలిపోయిన తాడులా మన మనసును చేసుకోవాలని చెప్తారు. దండవతి రాఘరాజు సార్. మన మనసును కాలిపోయిన తాడులా. ఒక తాడు ఉంది. తాడు కాలిపోయి ఉంది. అది ఉంటుంది కానీ ఉన్నట్టుగా ఉంటుంది కానీ దాన్ని పట్టుకుంటే మొత్తం బూడిద అయిపోతుంది. బూడిద మాత్రమే మిగులుతుంది. పట్టుకోవడానికి కూడా రాదది. కాలిపోయిన తాడు. ఉన్నట్టుగా ఉంటుంది కానీ బూడిద మాత్రమే ఉంటుంది. అందులో ఏముండదు. సో, అట్లా మన మనసును కూడా ఉన్నట్టుగా ఉంటుంది గానీ కాలిపోయిన తాడులో ఎలా ఉంటుందో అలా మన మనసును కూడా చేసుకోవాలని. సో, మొదట్లో మనసు బాగా పనిచేస్తుంది. తర్వాత మనసు ఖాళీ అవుతుంది. మనసు పనిచేసే స్టేజ్‌కెళ్తుంది. ఇంకా ముందుకెళ్తే మనసు కూడా లేని స్థితికి మనం వెళ్ళాలి. మనసును తీసివేసేయాలి. మనసును మూసివేయాలి. అక్కడ మనసు శూన్యమైనప్పుడు మనకు మనలోనే ఉన్నటువంటి ఎన్నో జన్మలు గతంలో ఎన్నో జన్మల నుండి మనం సంపాదించుకున్న జ్ఞానమంతా అప్పుడొస్తుంది జ్ఞానం. మనం చేసే గంట, 2 గంటల ధ్యానంలోనే మన మనసు శూన్యమేం కాదు. మన మనసు శూన్యం కావాలంటే ఇంకా తీవ్ర సాధన చేయాలి. ఆ తీవ్ర సాధన చేస్తేనే మన మనసులో శూన్యమైనప్పుడే మన లోపల జ్ఞానం వస్తుంది. ఆ మనసు శూన్యం చేసుకున్న అందులో కొన్ని నిమిషాల పాటు ఉంటే చాలు. ఆ మనసు శూన్యంలో కొన్ని నిమిషాల పాటు ఉంటే దాన్నే ఉత్తర గీతలో మనకు చెప్తారు. ఏందంటే నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతని. నిమిషం కానీ, నిమిషంన్నర కానీ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ధ్యానం చేసినట్లయితే ఎంతసేపు నిమిషం కానీ, నిమిషంన్నర కానీ మన మనసును శూన్యం చేసుకున్నట్లయితే క్రతుకోటి సహస్రాణం వేల కోట్ల యాగాలు చేస్తే, 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ నిమిషం, నిమిషంన్నర మన మనసును శూన్యం చేసుకుంటే, ధ్యాన స్థితి పొంది మనసును శూన్యం చేసుకుంటే
అంత ఫలితాన్ని 1000,00,00,000 యాగాలు చేసి ఎంత ఫలితం వస్తుందో, మన మనసుని నిమిషం నిమిషంగా శూన్యం చేసుకుంటే అంత ఫలితం వస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గీతలో మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ధ్యానం యొక్క గొప్పతనం. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్క నిమిషం, నిమిషన్నరలోనే అన్ని వేల కోట్ల యాగాలు చేసిన ఫలితం వస్తుందంటే అది ఎంత గొప్పదో ధ్యానం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఓహో! ఇంత గొప్పదా ధ్యానం అని. దీని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఈ పనైనా మనం ఎప్పుడు చేస్తామంటే దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఇంపార్టెన్స్, దానివల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు మనకు అర్థమైనప్పుడే ఆ పని మనం చేస్తాం. ఈరోజు మనమందరం ఈ జూమ్ క్లాస్ నిర్వహించుకోవడం కావచ్చు, ఆ ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే ఈ జూమ్ క్లాస్ యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. మనమందరం ఈరోజు ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఈ ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుసు. మన సమయాన్ని కేటాయించి ఎన్నో పనులున్నా పనులు పక్కకు పెట్టుకొని, ఆ పనులు చూసుకుంటూనే, ఆ పనులు చేసుకుంటూనే చేస్తున్న వాళ్ళున్నారు. ఇక్కడ సుప్రజ మేడం అని ఒక మేడం ఉన్నారు రాయనపేట. ఆ మేడం ఏంటంటే ఆమె పని ఆమె మెడికల్ షాప్‌లో పని చేసుకుంటూనే ఈ క్లాసులు వింటూ ఉంటుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో, ఆమె పని ఆమె చూసుకుంటూనే ఏం చేస్తుందంటే మళ్ళీ ఇక్కడ క్లాస్ వింటుంది. మళ్ళీ మధ్యలో క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. డౌట్ కూడా అడుగుతుంటుంది. చెప్తూ ఉంటుంది. సో, అట్లేంటంటే మన సమయాన్ని దీనికి కేటాయిస్తున్నామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ గొప్పతనం అనేదేంటో మనకు అర్థమైంది కాబట్టి. సో, అట్లా దీని యొక్క గొప్పతనం అర్థం కాక, ఈ ఇంపార్టెన్స్ అర్థం కాక, తెలియక, సరైన అవగాహన లేక, సరిగ్గా అందరూ చెప్తే అందరూ అర్థం చేసుకోవట్లేదు, చేయట్లేదు. అంతే తప్ప ధ్యానంలో లోపం లేదు. లోపం లేదనంటే మన ప్రయత్నంలో లోపం ఉంది కానీ, మనం చెప్పే విధానంలో లోపం ఉండొచ్చేమో కానీ, ధ్యానంలో మాత్రం ఏ లోపం లేదు. మనం సరైన మెడిటేషన్ చేస్తే సరైన ఫలితాలు ఎవరికైనా సరే వస్తాయి. రాలేదంటే మన ప్రయత్నంలో, మన సాధనలో ఏదో లోపం ఉందని దాన్ని చెక్ చేసుకోవాలి. సరి చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. సో, అంతే తప్ప ఇక్కడ ఆ అవగాహన అరుంకు బెస్ట్ ఇంక నాకు చెప్పాలంటే పత్రిసారి ద హైయెస్ట్ అల్టిమేట్ మన పిరమిడ్ సొసైటీలోనే హైయెస్ట్ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరంటే పత్రిసారే. ఆయన మించిన జ్ఞానం ఇంకెవరికీ లేదు. చాలా మంది ఏంటంటే ఆ మాస్టర్ రావాలి, ఈ మాస్టర్ రావాలి, ఆ మాస్టర్ వచ్చి మెసేజ్ ఇవ్వాలి, ఈ మాస్టర్ వచ్చి మెసేజ్ ఇవ్వాలి అని చెప్తారు. కొంచెం ఆలోచించండి. అందరికంటే గొప్పవాడు హైయెస్ట్ స్థాయిలో ఉన్నారు పత్రిసారి అని చెప్తున్నారు. ఆయన ఇచ్చే మెసేజ్‌లు సరిపోవా మనకు? ఆయన ఇచ్చే జ్ఞానం సరిపోదా? ఆయనకంటే గొప్ప జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉన్నారా వేరే వాళ్ళు? నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఆయనకంటే గొప్ప జ్ఞానం ఇచ్చేవాళ్ళు గాని, గొప్ప మెసేజ్‌లు, సందేశాలు ఇచ్చేవాళ్ళు గాని ఎవరు లేరు. సో, కాబట్టి నేను మెయిన్‌గా ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తాను. పత్రి సారు, ఆయన తర్వాత చక్రవర్తి రాఘవ సార్, రాజలక్ష్మి దంపతులు. వాళ్ళు చెప్పేది అద్భుతమైన జ్ఞానం. అంతకంటే గొప్ప జ్ఞానం సృష్టిలోనే అంత గొప్ప జ్ఞానం ఇచ్చేవాళ్ళు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎవరు లేరు. కాబట్టి వాళ్ళది మనం మెయిన్ మన పిరమిడ్ సొసైటీ అంటేనే ప్రతిసారి చూసి ఆయన పేరుతోటే ఇప్పుడంతా నడుస్తుంది ఏంటంటే ఆయన పేరుతోటే నడుస్తుంది. ఆయన చూస్తే ఆయన మీద నమ్మకంతోటే, ఆయన దగ్గరున్న జ్ఞానం మీద నమ్మకంతోటి, ఆయనకున్నటువంటి జ్ఞానం చూసి అంతా చేస్తున్నాం కానీ, వేరే ఏదో కాదు. ఇప్పుడు పీఎంసీ షేర్స్ సంబంధించి మేము సుమారు ఈ నెల రోజుల వరకు తిరిగాం. ఎన్నో చోట్ల ఆ షేర్స్ గురించి అవగాహన సరిగ్గా లేదు కానీ, చాలా మంది వాళ్ళ బంగారు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, దాన్ని లోన్ తీసుకొని, లాకర్‌లో కొంతమంది అమ్మి, తాకట్టు పెట్టి, రకరకాలుగా చేసి గాజులమ్మి, పీఎంసీ షేర్స్ కోసం వాళ్ళందరూ ఎంత అద్భుతంగా సహకరించారంటే, కొన్ని చోట్ల మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడు. ఆయనకు దీని గురించి చెప్పాను. చెప్తే ఆయన కొంచెం ఆలోచించి ఆయన ఏం చేసాడంటే, జస్ట్ 2, 3 టైమ్స్ 2, 3 సార్లు నేను రెండే సార్లు మా ఫ్రెండ్‌ని నేను కలిసాను. ఆ పరిచయంలోనే నాకు కొద్దిగా పరిచయమయ్యి దీని గురించి జస్ట్ ఒక 3 సార్లు ఫోన్ చేశాను. ఆ 3 సార్లునే ఒకటే అన్నాడు. "మధు నాకు షేర్స్ గురించి ఏమి తెలీదు కానీ, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తున్నా" అని చెప్పేసి 52,500 ఇచ్చేసాడు. నాకు ఆ రోజు కొద్దిసేపు ఇట్లా ధ్యానంలో కూర్చుంటే కళ్ళలో నీళ్ళొచ్చాయి. అబ్బా! ఏంటిది 52,500 అంత డబ్బులు మనల్ని నమ్మి పెడుతున్నారంటే, ఇంత నమ్మకం మన మన మీద కాదు, మన దగ్గర ఉన్నటువంటి మన ప్రవర్తన కావచ్చు, మన జ్ఞానం కావచ్చు. ఇప్పుడు మనం ప్రతిసారి వెనకాల అంతగా పడుతున్నామంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన సాక్షాత్ పరమాత్ముడు, యోగీశ్వరుడు, భగవంతుడని తెలుసు. ప్రత్యక్ష దైవం అని తెలుసు కాబట్టి, ఆయన వెనకాల పడుతున్నాం. ఆయన కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమయం కావచ్చు, ఇవన్నీ ఏవైనా కావచ్చు. సో, ఇవన్నీ ప్రతిదీ కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవున్నాయి. సో, అలా ధ్యానంలో మనకు ఎన్నో స్టేజెస్ కూడా ఉంటాయి. ఈ స్టేజెస్ గురించి మనం ఇంకో సమయంలో నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ధ్యానం చేస్తే ఆ లాభాలు, ఈ లాభాలు వస్తాయని అంటారు. మరి ఆ లాభాలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఎందుకు ఆ లాభాలు పొందలేకపోతున్నాం అనేది తెలుసుకోవాలంటే మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయో తెలుసుకోవాలి. ఏ స్టేజ్‌లో ఎటువంటి లాభం పొందుతామో తెలుసుకోవాలి. చాలా రకాల లాభాలుంటాయి కానీ, ఆ లాభం పొందాలంటే ఏ స్టేజ్‌లో మనం ధ్యానంలో మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ లాభం వస్తుందో అప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు చెప్తారు థర్డ్ ఐ వస్తుంది, మూడో కన్ను, గజ్జెమ్మలు, 4 ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ లేవని అనట్లేదు. అవన్నీ ఉన్నాయి కానీ, అవి ఏ స్టేజ్‌లో మనకొస్తాయి ధ్యానంలో? ఎంత సాధన మనం చేయాలి? అవన్నీ అప్పుడు
మనకు అవి చూసుకోవాలి. అంత సాధన చేస్తున్నామా? అంత శక్తి మన దగ్గర ఉందా? అంత జ్ఞానం మన దగ్గర ఉందా? అవేమీ లేకుండానే అవేమి ఊరికే రావు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమి ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అన్ని సంవత్సరాలు చేస్తే ఆయనకు మూడో కన్ను తెరుచుకున్నాడు. మనం చేసే గంట, 2 గంటల ధ్యానాలు, 3 గంటల ధ్యానానికి మూడో కన్ను తెరుచుకుంటే ఇంకా అన్నీ అయిపోయినట్లే. ఇంక వీరభద్ర స్వామి కంటే తోపులం అయిపోతాం మనం. అవునా? సో, కాబట్టి ఎన్నో విషయాలున్నాయి తెలుసుకోవాల్సినయి. మళ్ళీ ఇంకో సందర్భంలో ఇంకో క్లాస్‌లో ఈ ధ్యానం గురించి, ధ్యానంలో స్టేజెస్ గురించి, ధ్యానంలో వచ్చే అనుభవాల గురించి, ఏ అనుభవాలుంటాయి, అనుభవాలంటే ఏంటి దాని గురించి, అలాగే దానికి సంబంధించి లాభాల గురించి, అన్నిటి గురించి ఇంకో క్లాస్‌లో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మళ్ళీ ధ్యానం చేసినప్పుడు కొన్ని రకాల అడ్డంకులు కూడా వస్తుంటాయి. మన సాధనలో కొన్ని రకాలు కుదరకపోవడం అవన్నీ. వాటి గురించి కూడా ఇంకో సందర్భంలో మళ్ళీ మనం తెలుసుకుందాం. సో, ముఖ్యంగా ధ్యానం ఏంటంటే ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం. నేను నేర్చుకున్నదేంటంటే మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన పనులు, మన ప్రవర్తన ఇది మెయిన్ ఇంపార్టెంట్. ధ్యానంలో మనం ఎదిగామా లేదని మనకెలా తెలిసిందంటే, మన ప్రవర్తనలో మార్పుని బట్టే మన ఎదుగుదల తెలుస్తుంది. మన ప్రవర్తన ఏమీ మారకపోతే మనం ఏమీ ఎదగనట్టే. ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని ధ్యాన ప్రచారం చేసినా, ఏం చేసినా మన ప్రవర్తన ఏమీ మారలేదంటే మనం ఏమీ ఎదగనట్టే. ధ్యానంలో ఎదుగుదల దేన్ని బట్టి చెప్తామంటే మన ప్రవర్తన బట్టి చెప్తాం కానీ, అనుభవాలను బట్టి కాదు. అనుభవాలు ముఖ్యం కాదు. వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాలేదని బాధపడొద్దు ఎవరు. అనుభవాలు రాలేదని. నేను కూడా ఒకప్పుడు బాధపడ్డాను. నాకు అనుభవాలు రావట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అని. ఎవరు బాధపడొద్దు. ఏమి వరి అవ్వద్దు. ఇంకా గొప్పది. రాకపోవడం కూడా ఇంకా గొప్పది. కాబట్టి మరి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి సో, ఫైనల్‌గా ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సో, చాలా మంది ఏమనుకుంటారు ధ్యానం చేయడం వల్ల మా కష్టాలు పోతాయి. అవన్నీ పోతాయి అనుకుంటారు. సో, ఈ స్టేజెస్‌లో ఏందంటే మనకు కష్టాలు పోవు కానీ ముందు ఫస్ట్ స్టేజ్‌లో ఆ కష్టాలు తట్టుకునే శక్తి వస్తుంది. ధైర్యం వస్తుంది. సెకండ్ స్టేజ్‌లో ఏముందంటే, ఆ కష్టాలు తగ్గుతాయి. థర్డ్ స్టేజ్‌లో మనకు కష్టాలు లేని జీవితాన్ని మనం ధ్యానం ద్వారా పొందుతుంది. అంటే మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇది మెయిన్ మనం గమనించుకోవాల్సింది. ఓకే. సో, మన ప్రవర్తనే మారకుండా మనం చెప్పేవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ చేసుకుంటూ పోతే మనకు అవన్నీ ఎక్కడొస్తాయి? ఆ గొప్ప గొప్ప సిద్ధులు, శక్తులు అవన్నీ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎంతో చేసే వాళ్ళకి అవన్నీ వస్తాయి. అవన్నీ ఉన్నాయి. లేవని అనట్లేదు. ధ్యానంలో చేస్తే వస్తాయి. కానీ వాళ్ళు తపస్సు చేశారు. మనం గంట, 2 గంటలు సుమారు ధ్యానం చేసినాం 3 గంటలు. ఇందులోనే మనకు అన్నీ వచ్చేవి. మనం దాంతో పాటు ఇంకెన్నో చేయాలి. 10 సార్లు ధ్యానము, స్వాధ్యాయము, సధ్యాన సంగయం, సేవ 4 పాయింట్లు చెప్తాడు సారు. ఈ 4 పాయింట్లు చేస్తే మనం కూడా అవన్నీ ఖచ్చితంగా పొందుతాం. కాబట్టి దానికి సరైన సాధన మనం చేయాలి. మరి మరికొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ తెలుసుకుందాం. ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జూమ్ క్లాస్ ఆర్గనైజర్స్ జయశ్రీ మేడం, సుజాత మేడం, పారిజాత మేడం, మిగతా మాస్టర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మా గురువులైనటువంటి తటవర్తి రాఘవసారి రాజలక్ష్మి దంపతులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జూమ్ క్లాస్‌లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.